వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు సీఎం అవుతారని సోదములు జోస్యం చెప్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో సోమవారం జరిగిన నాంచారమ్మ కళ్యాణంలో కవిత పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాంచారమ్మ వేషధారణలో వచ్చిన బాలికలతో కవిత సోది చెప్పించుకున్నారు. భవిష్యత్తులో మీరే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని చిన్నారుడు అనడంతో ఆ మాటలను కవిత చిరునవ్వుతో అలకించారు. దయచేసి కొద్దిగా కాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అవుతావని చెప్తున్నాను. మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. డాడీ కూడా తెలంగాణ బాగుంటుందా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ముందు ఆమె రామప్ప ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. కాగా 6 నెలలు జైల్లో ఉన్నది చాలలేదా, నన్ను ఇంకా కష్టపెడతారా అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్పై ప్రజల్లో ఆదరణ, నమ్మకం పెరుగుతోందని, ఇలాంటి తరుణంలో తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. అరే మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో సీఎంగా కవిత అనే మాటను మీరు ఒప్పుకుంటున్నారా? సమర్థిస్తే కనుక కామెంట్ చేయండి.